రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ తాజాగా మరో కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఒకవైపు విజయసాయిరెడ్డి తాను విజిల్ బ్లోయర్ అంటూ జగన్ కోటని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేస్తుండగా, మరోవైపు మిథున్ రెడ్డి కూడా ఉచ్చు బిగుస్తుండటం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఈడీ విచారణతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతోపోతుంది అనే అంశాలే తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలపై తాజా సమాచారం అందిస్తారు. రవివర్మ. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి లిక్కర్ స్కామ్ ఇవాళ కొత్త మలుపు తిరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎంపీ వైసీపీ రాజంపేట ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఇవాళ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన కోర్టుకు ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2020 నుంచి 2024 వరకు జరిగినటువంటి అప్పటి లావాదేవీల కారణంగా అంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో లిక్కర్ అంటే మద్యం అమ్మకాలన్నీ కూడా ప్రభుత్వమే చేపట్టింది. ప్రభుత్వం చేపట్టడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా డిజిటల్ పేమెంట్లన్నింటినీ కూడా బంద్ చేసింది. బంద్ చేయడమే కాకుండా కేవలం నగదు లావాదేవీల ద్వారానే లిక్కర్ను విక్రయించే ప్రాతిపదికన కొనసాగిస్తూ వచ్చింది. దీని కారణంగానే కోట్లాది రూపాయలు హవాలా రూపంలో నగదు బదిలీలు జరిగాయని చెప్పేసి కూడా ఈడీ అభియోగం చేస్తూ ఉంది. ఈ అభియోగంలో భాగంగానే ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించినటువంటి ఈ సిట్ విచారణ నేపథ్యంలోనే దాదాపు అనూహ్యమైన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలిగి చూస్తూ ఉంది. దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. దాదాపు కోట్లాది రూపాయల నగదు లావాదేవీలు ఎలా జరిగాయి, ఏంటి, వీటన్నిటినీ కూడా కారణం ఎవరు, దీని వెనక ఎలాంటి లావాదేవీలు జరిగాయని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఈడీ రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలోనే మొదటగా ఇదివరలో కూడా నోటీసు విచారణ చేపట్టింది. మరోమారు ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలని చెప్పి కూడా ఈడీ మిథున్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి అంతటికీ ప్రధాన కారణం ఈ లిక్కర్ కొనుగోలు విషయాల్లో కానీ అమ్మకాల విషయాల్లో వీటిలన్నింటిలో కూడా ప్రధాన భూమిక పోషించింది మిథున్ రెడ్డి అని చెప్పేసి గట్టిగా వైసీపీ నాయకులకు తెలుసు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఎక్కడూ లేని విధంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో దాదాపు నకిలీ అడ్రస్లు పెట్టి డిస్టిలరీస్లు సంస్థలు నడిపినటువంటి ఘనత కూడా మిథున్ రెడ్డిది అని చెప్పేసి సిట్ అధికారులు అయితే దర్యాప్తులో బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఈ నగదు లావాదేవీల వ్యవహారంలో కూడా నిగ్గు తేల్చాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అటాచ్ చేస్తూ ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి విచారణకు సహకరించాలి, ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి కూడా మిథున్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే మరోవైపు అప్పట్లో వైసీపీ ఎంపీగా గతంలో కొనసాగినటువంటి విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేయడమే కాకుండా ఒకరోజు ముందు అంటే 22వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి అంతటికీ కారణం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ లావాదేవీల వ్యవహారమే పెద్ద భూతంగా తయారైంది వైసీపీకి. రైట్ రవివర్మ, అంటే గతంలో విజయసాయిరెడ్డి అవ్వచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి గతంలో ఉన్నారు. 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. అంటే ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగానే ఆయన చూసి రిజైన్ చేశారనుకోవచ్చా, లేకపోతే వైసీపీ పార్టీకి, లేకపోతే విజయసాయిరెడ్డి అంటే అందించేటటువంటి సమాచారంతో మిథున్ రెడ్డిపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది అనుకోవచ్చా? విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నంత వరకు అన్నీ బాగా జరిగాయి. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య సఖ్యత దూరం అవడంతో వైసీపీ నుంచి బయట వచ్చినట్టు విజయసాయిరెడ్డిని రాజకీయంగా అణిచివేసేందుకు అతని మీద బురద చల్లే ప్రయత్నం అయితే వైసీపీ చేసింది. అయితే ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి తాను నిజాయితీ పడినని చెప్పి ప్రూవ్ చేసుకునే క్రమంలోనే అటు విచారణకు అన్నింటికి కూడా సహకరిస్తున్నాడని చెప్పేసి భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి విచారణలో
విచారణ అధికారులకు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇవాళ మిథున్ రెడ్డి మీద కూడా కేసు నమోదు అయ్యి విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఈడీ కూడా అతను విజయసాయి మిథున్ రెడ్డిని కూడా పిలిపించి విచారించాలని కూడా భావించి ఇవాళ వీటన్నిటికీ ప్రధాన సూత్రధారి మిథున్ రెడ్డి అని చెప్పేసి విజయసాయి రెడ్డి ఇచ్చిన సూచనల మేరకే మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ మేరకు మిథున్ రెడ్డిని పిలిపించి విచారించే అవకాశం ఉంది. మరింత సమాచారం కూడా త్వరలోనే వెలుగు చూసే అవకాశం ఉంది. మరింత మంది నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా దీని ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి అంతటికి కారణం గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఇవాళ ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారని కూడా ప్రజల్లో ఒక భావన అయితే నెలకొనింది. రవి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.